రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు. ప్రజాపాలన ఉత్సవాలకు రావాలని కేసీఆర్కి ఆహ్వానం అందించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిన పొన్నం ప్రభాకర్ సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని కేసీఆర్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున మంత్రి పొన్నం స్వయంగా ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు. ప్రజాపాలన ఉత్సవాలకు రావాలని కేసీఆర్కి ఆహ్వానం అందించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిన పొన్నం సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని కేసీఆర్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు. ప్రజాపాలన ఉత్సవాలకు రావాలని కేసీఆర్కి ఆహ్వానం అందించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిన పొన్నం సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని కేసీఆర్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం స్వయంగా ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రాజు, చక్రి, కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఈ నెల 9వ తేదీన సచివాలయంలో రాష్ట్ర సచివాలయం ఆవరణలో ఏర్పాటు కాబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడం జరిగింది. ఆయనతో పాటు అల్హార వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ఇతర ప్రోటోకాల్ అధికారులు ప్రభుత్వం తరఫున అధికారికంగా అయితే ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా ఉన్నారు కాబట్టి కేసీఆర్ ని మేము ఆహ్వానిస్తా ఉన్నాము, ఖచ్చితంగా ఆయన వస్తారని ఆశిస్తున్నామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ అయితే చెప్తా ఉన్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు. ప్రజాపాలన ఉత్సవాలకు రావాలని కేసీఆర్కి ఆహ్వానం అందించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిన పొన్నం సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించడం జరిగింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని కేసీఆర్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున మంత్రి పొన్నం స్వయంగా ఆహ్వానించారు.